నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న మైత్రి ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులున్నారు. క్షతగాత్రులను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆళ్లగడ్డ మండలం పేరాయపాలెం మెట్ట వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాము. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద దృశ్యాలు అక్కడ మనకి విజువల్స్ లో కనిపిస్తున్నాయి. నంద్యాల జిల్లాలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న మైత్రి ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్పాట్లోనే ఇద్దరు చనిపోగా మరో 10 మందికి తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. మొత్తం ఈ ప్రమాదంలో బస్సులో 36 మంది ప్రయాణికులున్నారు. క్షతగాత్రులను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆళ్లగడ్డ మండలం పేరాయపాలెం మెట్ట వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. రైట్, ఇక ఇదే అంశంపై అప్డేట్స్ మా ప్రతినిధి లోకేష్ అడిగి తెలుసుకుందాం. లోకేష్, చెప్పండి, ప్రమాదానికి గల కారణాలు ఏంటి? ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి పరిస్థితి ఎలా ఉంది? బస్సు ప్రమాదాల వలన ప్రజలు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. నంద్యాల జిల్లా ఆలగడ్డ సమీపంలోని పేరాయపాలెం మెట్ట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా 10 మందికి తీవ్ర గాయాలైన పరిస్థితి కనపడుతుంది. నిన్న సాయంత్రం తెలంగాణ హైదరాబాద్ నుండి మైత్రి ట్రావెల్స్ బస్సు పాండిచ్చేరికి బయలుదేరింది. ఆలగడ్డ సమీపంలో రాగానే అక్కడ ఉన్న ప్యాసింజర్ బస్సులో ఉన్న ప్యాసింజర్లు ఇద్దరు యూరినల్ పాస్ చేయడానికి బస్సును ఆపడం జరిగింది. అంటే ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోకుండా డ్రైవరు బస్సుని రాత్రి సమయంలో హైవే మీద ఆపడం జరిగింది. అయితే వెనకల వేగంగా వస్తున్న లారీ ఒక్కసారిగా బస్సును ఢీకొనడంతో బస్సు ముందరున్న లారీని ఢీకొని ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. లారీ డ్రైవర్ కూడా పూర్తిగా ప్రమాదంలో ఇరుక్కపోయిన పరిస్థితి. అతన్ని తీయడానికి కూడా చాలా శ్రమించి అతన్ని బయటికి తీసిన పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రమాదంలో బద్రీనాథ్, మరో మహిళ హరిత ఇద్దరు మృతి చెందారు. 10 మంది తీవ్ర గాయాలైన వారిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి పోలీసులు కూడా చేరుకున్నారు. జిల్లా ఎస్పీతో పాటు ఆలగడ్డ డిఎస్పీ కూడా సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మొత్తం మీద ప్రమాదం జరగడానికి ముఖ్యమైన కారణం హైవే మీద బస్సు ఆపడము, ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవడం అనేది ఒక కారణం అయితే వేగంగా వస్తున్న లారీ గుద్దడం వల్లనే ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఇద్దరు మృతి చెందడం జరిగింది. 10 మందికి తీవ్ర గాయాలైన పరిస్థితి అయితే కనపడుతుంది. అరుణ. ఓకే లోకేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న మైత్రి ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఘటన సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులున్నారు. క్షతగాత్రులను నంద్యాల ఆసుపత్రికి తరలించారు. ఆళ్లగడ్డ మండలం పేరాయపల్లెం మెట్ట వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. మైత్రి ట్రావెల్స్ అనే ఒక ప్రైవేట్ బస్సు హైదరాబాద్ నుంచి పాండిచ్చేరి వెళ్ళే ఒక బస్సు స్టార్ట్ అవటం జరిగింది. ఈ బస్సులో సుమారుగా 33 మెంబర్స్ ప్యాసింజర్స్ ఉన్నారు. వీళ్ళందరూ అక్కడ హైదరాబాద్లో ఈవినింగ్ బయలుదేరి ఈరోజు మిడ్నైట్ 12:30 ప్రాంతంలో ఆళ్లగడ్డ ఎంటర్ అయ్యే ముందు పేరాయపల్లి మెట్ట దగ్గర బస్సులో ఉన్న 2 ప్యాసింజర్స్ యూరినల్స్ కోసం ఆపమని చెప్పేసి డ్రైవర్ని రిక్వెస్ట్ చేయడంతో బస్సు సైడ్ కాపడం జరిగింది. ఈ ఆగున్న బస్సుని వెనకాల నుంచి ఒక లారీ డ్రైవర్ స్పీడ్గా వచ్చేసి బస్సుని బ్యాక్ సైడ్ నుంచి డాష్ ఇవ్వడం జరిగింది. ఈ యాక్సిడెంట్ జరిగిన వెంటనే మనకి హైవే ద్వారా మన పోలీస్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వచ్చిన వెంటనే విదిన్ 20 minutes
ఉన్న ఇంజూర్డ్ అందరినీ కూడా అంబులెన్స్ని పిలిపించి ఆలగడ్డ సిహెచ్సికి మనము షిఫ్ట్ చేయడం జరిగింది. ఈ జరిగిన ఇన్సిడెంట్లో ఒక 2 మెంబర్స్, ఒక అమ్మాయి అబ్బాయి చనిపోవడం జరిగింది. అలాగే ఒక 8 మెంబర్స్ ఇంజూర్డ్ అయ్యారు. ఎవరైతే క్రిటికల్ కండిషన్లో ఉన్నారో ఒక వ్యక్తిని ఆల్రెడీ మనము నంద్యాలకి షిఫ్ట్ చేసాము అంబులెన్స్లో.